రాములకు కలుగును గాక. దేవుని మహాకృప మనక ప్రభు దినం రీతిగా ప్రవచనలో చేరి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం. గత వారం ఏం నేర్చుకున్నాం చెప్పండి? నులివెచ్చని జీవితం. ఈ రోజున ఆత్మీయంగా వెనకబడిపోవటానికి కొన్ని కారణాలు చేస్తూ ప్రాముఖ్యంగా ప్రార్థన అనే అంశాన్ని ముందు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక వ్యక్తి ఎందుకు ఆత్మీయంగా పతనమైపోతాడు, దూరం అవుతాడంటే ముందుగా అతనిలో వాక్యం సరిగా ఉండదు. మత్తయి సువార్త 13లో కుమారుడు చెప్పాడు, విత్తువాడు విత్తుటకు వెళ్ళిన వాడు విత్తుచుండగా చెప్పుచాడు వాక్యం. మత్తయి సువార్త 13లో కనబడిందో ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని తినివేస్తాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిచెను. గాని ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ఎదిగి అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి ఫలించను చెప్పాను. చాలు. దేని గురించి ఈ ఉపమానం చెప్పారు ప్రభు వారు? దేని గురించి? దేవుని వాక్యాన్ని గురించి. అగ్గడి దగ్గర ఇవ్వండి. ఎవరన్నా కుక్కలు గందరగోళం చేస్తున్నాయి అక్కడ. దేవుని వాక్యాన్ని గురించి దీని వివరణ ఏమిచ్చాడు చూడ. తర్వాత వచ్చిన వాళ్ళు శిష్యుడు అడిగారు, అయ్యా ఈ ఉపమాన భావం చెప్పమంటే ప్రభు చెప్పాడు చూడండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను. దీని గురించి అండి. ఏ రాజ్యం అది? ఇది ఈ లోక సంబంధమైన వార్తలు కావు. మన జీవితాల్లో ఏదైనా లోకానుసారంగా వింటే వాటిని మర్చిపోలేం మనం కదా. ఎవరు ఏమైనా చెప్పాడు కూడా ఒకరి గురించి, నువ్వు మర్చిపోతావా? సంవత్సరాలు గడిచిన అదే ఉదయం ఏం వాక్యించడమో సాయంకాలానికి గుర్తుండడు. ఆదివారం ఏ వాక్యం ఆదివారం గుర్తుండదు మనకి. ప్రభు అంటున్నాడు, ప్రభు చెప్పిన మాట అది. ఆయన మాట వ్యర్థం కాదు కదా. ఇది విత్తువని ఉపమానం ఏంటంటే, ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ ప్రక్కను. త్రోవ ప్రక్కన అంటే ఏంటి? దారి పక్కన పడే విత్తనాలు. విత్తనాలు చల్లండి. ఎక్కడ చల్లాలి చెప్పండి? పొలాన్ని దున్ని దాన్ని సాగు చేసి దాని రాళ్ళు ఏరివేసి నీరు కట్టి విత్తనం ఫలించడానికి వాత ఏర్పాటు చేసిన తర్వాత ఫలిస్తుంది. అలా కాకుండా ఏకాఏకిని దారి ప్రకారం విత్తనాలు ఏమవుతాయి చెప్పండి? ఈరోజు ఎందుకు మన జీవితాలలో వాక్యం ఫలించట్లేదు అంటే మనము మన హృదయాన్ని సిద్ధపరచుకోవట్లేదు కదా. అలవాటుగా ప్రార్థనకు వెళ్ళాలి కాబట్టి వచ్చినాం, కూర్చున్నాం, 1 గంట 2 గంటలు వెళ్ళిపోతున్నాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారంలో ఏ రోజైనా ఈ వారంలో ఈ మనస్సాక్షిని అడగండి, నేను ఏ వాక్యం విన్నాను, ఏ వాక్యం మీద రక్షింపబడ్డాను, నాతో ప్రభు ఏం మాట్లాడాడు, ఏం సరిచేసుకోమన్నాడు, ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకంటే హృదయం సరిగా లేదు, సిద్ధపడి రాలేదు, వాక్యాన్ని అంగీకరించే మనస్సు లేదు. ఇవి త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు. ఇవి వాటిని ఏం చేస్తుందంటే అపవాది వెంటనే కాకులు పరుసు చెత్తుకొని పోతాయి వాటిని.
మనోడు చెప్పారు ప్రభు చెప్పుడు ఎవడైతో రాతి నేల. ఏంటది? రాతి నేల. బండ బారిన హృదయాలు. ప్రభు అంటాడు, మీలోని రాతి గుండెను తీసివేసి మాంసగుండెను నేను మీకు మెత్తని హృదయాన్ని మీకు ఇస్తాను. మరి రాతి నేల వద్ద ఎలా ఉంటాయంటే వెంటనే ఫలిస్తాయి. కానీ అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము ఒక వారమా నెలంతే నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమైన హింసైన కలుగ్గానే అభ్యంతరపడును. రెండవ రకం ఎవరంటే వింటారు కానీ లోన మను లేదు, లోతుగా వేరు లేదు, లోనంతా బండ బారిన హృదయం, పైకి బాగున్నాం, కఠిన హృదయాలు, వాక్యానికి చెవియొగ్గిన హృదయాలు. వాక్యం అంటూ ప్రభు చెప్తాడు, నా వాక్యము బండలను బద్దలగొట్టే సుత్తి లాంటిది. ఇక్కడ అలాంటిది ఆ వాక్యాన్ని లోనికి పోనివ్వం కదా, హృదయంలోకి పోనివ్వం కదా, ఫలించినట్టే ఉంటుంది. ఏదైనా కష్టం కలగ కానీ శ్రమ కలగ కానీ వాక్యం విడిచిపెట్టేస్తాం, దూరం అయిపోతాం. మూడవ వాళ్ళు ఉన్నారు, వీరు మరీ ప్రమాదం. ఎవరు చూడండి, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు. ఏ విత్తనాలు అవి? ముండ్ల పొదల్లో. వీరు ఎలా ఉన్నారంట? వాక్యం వింటారే గాని వినడి జాగ్రత్త, ఐహిక విచారములు ధనమోసమును వాక్యమును అణచివేయును. ఏంటివి? ఐహిక లోక సంబంధమైన సంగతులన్నీ కూడాను, ధనమోసము మనలను మన వాక్యం కన్నా హెచ్చుగా అణిచివేస్తుంది. వాక్యంతో పని లేదు. నేను బాగుంటే చాలు, నేను అభివృద్ధి పొందితే చాలు, నేను విస్తరిస్తే చాలు, దేవుడున్నా లేకున్నా. కానీ రాజ్యంలో గురించిన సువార్తను అణిచివేస్తాయి. అయితే కొందరున్నారు, అవి మంచి నేలపడిన విత్తనం. ఎలా ఉంటుంది అది? మంచి నేలపడిన విత్తనం ఎలా ఉంటుంది తెలుస్తుంది? అది ఫలిస్తుంది. మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తాం. రాజ్య స్వార్థ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దళత్వం, మంచితనము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. ఇవి ఎవరిలో ఉంటాయి? ఎవరైతే మంచి నేలపడి విత్తనాల వల్ల ఫలిస్తారో వారిలో ఉండే జీవితం. కాబట్టి వాక్యాన్ని సరిగా వినక, వాక్యమును హృదయంలో చేర్చుకోకపోతే మనము ఆత్మీయంగా పతనమైపోతాము కదా. మనకు మనం గుర్తు చేస్తాను, ప్రార్థన ఆహ్వానం చెప్తుంది. ఎందుకంటే మన ప్రాముఖ్య మనుషులు ప్రార్థన కాబట్టి. మనం ఒకటి ఏంటంటే, బహుతేటగా చూస్తే దేవుని వాక్యం గమనించినప్పుడు చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయము 26వ వచనం. లోక 11:26 చూద్దాం ఒకసారి. వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 ఆత్మలను, అసలు ముందు జపం కదా, అక్కడ ఒక అపవిత్ర ఆత్మ వెళ్ళగొట్టబడింది, దయ్యం వెళ్ళగొట్టబడింది. అది వెళ్ళి నీరు లేని చోట తిరుగుతూ సరైన చోట దొరక్క తిరిగి తన ఇంటికి వచ్చేసి. చూడండి ఎవరు వేస్తాడు అక్కడ, చూడండి వాక్య భాగం. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయింది. ఎప్పుడు వదిలిపోతే అపవిత్ర ఆత్మ? ఎవరు వెళ్ళగొడితే? ఎప్పుడైతే నీలో వాక్యం ఉంటుందో, నీ హృదయంలో క్రీస్తు ప్రభువును అంగీకరిస్తావో, ఇక నీలో అపవాది ఉండదు, అపవాదికి చోట్లేదు. అప్పటి వరకు అపవాది కేంద్రం నీ హృదయం అంతా కూడా. ప్రభువును అంగీకరించావు, వాక్యం దగ్గరకు వచ్చావు, వెళ్ళిపోయింది అపవాది. వెళ్ళిపోయి అది బయట తిరుగుతూ ఉంటుందంటమ్మా. చదువమ్మా. అది విశ్రాంతి వెతకుచు. మన దగ్గర నెమ్మదిగా ఉంది అపవిత్ర ఆత్మ. దెయ్యాలన్నీ ఒకటి కాదు 10 ఉంటాయి, శనైనా ఉంటాయి, నీళ్ళ నాలో. ఎంత నెమ్మదిగా ఉంటాయంటే, ఇలాంటి వాడు ఉంటే చాలు నాకు అనుకుంటాయి. అది విశ్రాంతి వెతకుచు నీళ్ళు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దానికి మనలో తప్పితే ఎక్కడ విశ్రాంతి ఉండదు. విశ్రాంతి రకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుతుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి
తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలు అంటబెట్టుకుని వచ్చును, ప్రవేశించి కాపురముండను. అందుచేత మొదటి స్థితి కంటే చెడ్డది చాలు. గమనించి జాగ్రత్తగా, నువ్వు రక్ష పొందిన తరువాత, మరో మనసు పొందిన తరువాత నీ హృదయం ఖాళీగా ఉండకూడదు. మనం ఏం చేస్తాం? హృదయం కడుక్కుంటాం, పాపాలు ఒప్పుకుంటాం, కానీ హృదయంలో పరిశుద్ధాత్మను ఉంచుకోవు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఈ ఆత్మది అనగా పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? కేవలం పశ్చాత్తాపడి ప్రభువా క్షమించు అని క్షమించబడిన తర్వాత ఆ హృదయము ఖాళీగా ఉంటే, ఖాళీ హృదయాలన్నీ కూడా అపవిత్రాత్మకు నిలయాలు. అర్థమైనా? హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. మరేముండాలి? అందులో నీ ప్రభువు ఉండాలి, వాక్యం ఉండాలి సమృద్ధిగా. అంతకు మించి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివాసము చేయాలి. ఆత్మ చేత నడింపడే జీవితాలు. అల్లేమనుకోండి, వెళ్ళి హృదయం ఖాళీగా ఉంది కదా, మరి 7 చెడ్డ ఆత్మలు తీసుకొచ్చి లోపల నివాసం ఉంటుంది. ఇక నువ్వు మరీ భయంకరంగా తయారైపోతావు. గమనించు, ఖాళీ హృదయాలు. చెడు స్నేహాలు కూడాను నువ్వు ఆత్మీయ భద్రంగా అవడానికి. చెడు వాక్యంలో చూస్తే ఏముంటుందో, సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4 నుంచి చూద్దాం. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు, కెలకాయలు, దోసకాయలు, కురాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు వస్తున్నాయి. మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మరేమీ లేదు అని సనుగుట మొదలు పెట్టేది. ఎవరి వల్ల ఈ ఆలోచన ఎవరు పుట్టించారు? వారి మధ్య ఉన్న మిశ్రిత జనము. మిశ్రిత జనం అంటే చెప్పండి, అని నిల్లోకి ఎందుకు వచ్చారు? వాళ్ళది ఏం పని? ఇశ్రాయేలుకి ఐగుప్తులతో ఏం పని? ఉన్న 400 ఏళ్లలో రెండు జాగ్రత్తగా ఎన్ని ఏళ్ళు ఉన్నారంటే 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాల్లో మీరు ఎవరకుండా ఒకరికొకరు 1000 మంది స్నేహం చేసుకున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక బయలుదేరుతుంటే అందరూ బయలుదేరి వచ్చారు. బంధువులు కదా, మామ అత్త అంట మురుగులు బయలుదేరి వచ్చారు. వీళ్ళెవరు? అన్యులు. మీకు దేవుని భయం ఉందా? రక్షణ పొందిన కుటుంబమా? మరమని పొందిన వారా? దేవుని భయం ఉన్నవారా? కాదు కదా. ఈ దృష్టి అంతా తినాలి, తాగాలి, సంతోషించాలి. లోకాశ పని చెప్పండి, తిరుగుట త్రాగుట, సంతోషించడం. శ్రేష్టమైన వాగ్దాన దేశానికి దేవుడు తీసుకువెళుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు చెడు స్నేహము ద్వారా శోధింపబడ్డారు. ఈ మిశ్రిత జ్ఞానము వారిని పాపము నెట్టివేసింది. ఈ మిశ్రిత జ్ఞానము వారు చూపును పరమ కణం నుంచి కూరాకులు, ఉల్లిపాయలు, మాంసము దీని మీదకి తీసుకొచ్చింది. చెడు స్నేహము ఆత్మీయస్థితిని పతనం చేస్తుంది. చూడండి ఏమంటారు? వారి మధ్య ఉన్న మిశ్రిత, కలిసిపోయిన జనం అది. వాడు ఐగుప్తులు కాదు, ఇశ్రాయేలు కాదు, అటు ఇటు కాని జనం అది. భక్తులు కాదు, లోకస్తులు కాదు, రెండు కలిసిన జీవితం. అది బహు ప్రమాదం కదా, రెండు కలిసిన జీవితం. అందుకే చలగాయ నుండు వెచ్చకనైనా ఉండు. నులివెచ్చని జీవితం ఎప్పుడైనా ఉంటాడు, నా నోటి నుంచి ఉమ్మేస్తాడు. వీళ్ళు నులివెచ్చని స్థితి గలవారు. ఇశ్రాయేలు 1000 మంది అరే కానీ, ఇశ్రాయేలుతో జీవించారు కానీ, ఇశ్రాయేలుతో కలిశారు కానీ దేవుని భయం లేదు, దేవుని గుర్తు తిరగలేదు. దాని ఫలితంగా ఘోరమైన కీడు వచ్చింది. అలాగే నాయకులు లేకపోవటం కూడాను.
సరైన నాయకుడు లేకపోతే మనం చూస్తాం. నిర్మకాండంలోను సంఖ్యాకాండంలోను మోషే 40 దినాలు పర్వతం మీద ఉన్నాడు. ఉండేసరికి అహరోను కింద ఉన్నాడు. ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. 32వ అధ్యాయం కదా. మోషే అనేవాడు ఏమో మాకు తెలియదు. మా ముందు ఒక దేవత కావాలి. కారణం ఏంటి? సరైన నాయకత్వం లేకపోవడం. ఇలా ఇవన్నీ ఒక వ్యక్తి ఆత్మీయంగా పతనం కావడం కారణం. వీటన్నిటికీ మించి ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తా, నిలువెచ్చని చల్లారిన ప్రార్థనా జీవితము. ఇది ఈరోజు మన వాక్యం, ప్రార్థనా జీవితం. క్రీస్తు ప్రభు వారు శిష్యులు చెప్తున్నారు గెత్సేమనీలో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. కొలసీయుడు ఏమన్నాడు? ప్రార్థనలో నిలకడగా ఉండుడి. ప్రార్థన ఒక మాట చెప్పమంటారా? ప్రార్థనకు వాక్యములు ఎంత స్థానం ఉంది అంటే, భక్తి విషయంలో ఏది చేయాలన్నా కొన్ని పరిస్థితులు కావాలి. బైబుల్ చదవాలి, వాక్యం చదవాలి, ఒకసారి కూర్చోవాలి, బైబుల్ తీసుకోవాలి కదా, క్రమంగా చదువుకోవాలి. కానీ ప్రార్థనకైతే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా దేవునితో సహవాసం చేయవచ్చు, అంతే కదా. టైం అక్కర్లేదు. సంఘ గోడాలి, ఆదివారం, బుధవారం, శుక్రవారం మనకు కనకూడదు. మిగతా టైంలో ఎవరు దొరకరు. వాక్యం చదువుకోవాలి, కూర్చోవాలి, అడ్డు కలగకుండా, పుస్తకం కలగకూడదు, వాక్యం ముందు పెట్టుకోవాలి, అన్ని పరిశ్రమలు కొనించాలి. ప్రార్థన కళ కాదు కదా. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రార్థన చేయొచ్చు. అసలు మొట్టమొదటి ప్రార్థన ప్రారంభమైంది ఎనోషు కాలంలో. అది కాలం దేనిదైతే అది కాలం మెలగవద్దు తీద్దాం వాక్యం ఏముంటుందో చదవడైతే. మరియు షేతునకు, ఎవరి షేతు? ఆదాము కుమారుడే. హేబేలుకు బదులుగా దేవుడు ఇచ్చిన కుమారుడు ఎవరు? షేతు. షేతు కుమారుడు పుట్టాను, అతనికి ఎనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట. ఒక మాట చెప్పాలంటే ఆదాము నుంచి మొదలైంది. ఎవరి దగ్గర నుంచి? అప్పుడు ఆదాము బతుకున్నాడు కదా, బతుకున్నాడు, తాతగారు కదా. ఎనోషు అంటే మనవడు. ఎవరు మనవడు? ఆదాము మనవడు. ప్రార్థన ఎందుకు ఆరంభమైంది? ఆదాము హవ్వలు బోధిస్తున్నారు, మేము దేవునితో సహవాసం చేసేవాళ్ళం, మనం ఎక్కడ ఉండేవాళ్ళం కాదు. అదుగో ఆ దూరం ఉన్న ఏదైనా వనం మన నివాసం. అది ఉదయము సాయంకాలము దేవుడు వచ్చేవాడు, మనం పరామర్శించేవాడు, మాతో మాట్లాడేవాడు, ఆయనతో సహవాసం చేసాం మేము. కానీ ఆజ్ఞ అతిక్రమించి దూరమైపోయాం, దేవునితో సహవాసం పోయింది. ఎనోషు అనుకున్నాడు తిరిగి దేవునితో మాట్లాడాలి. ఎవరితోటి? దేవునితో. దేవునితో మాట్లాడాలంటే మార్గం ఏంటి చెప్పండి? ప్రార్థన. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట. అప్పుడు మొదలైంది ప్రార్థన. దేవుడు త్రోసే లేదు. మీరు జాగ్రత్తగా బైబిల్ చూడండి, వాక్యములో వెతకండి. యథార్థ హృదయముతో, ఏ స్వప్రయోజనం ఆశించకుండా, ఏ కీడు కోరుకోకుండా మనం ఎవరు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. త్రోసివేయలేదు ఎవరు కూడా. ఎవరు ప్రార్థన త్రోసేసాడు దేవుడు? ప్రొఫెషనల్స్ చెప్పండి, ఎక్కడెక్కడ ఎంతమంది ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎక్కడెక్కడ ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు? మన ప్రకృతి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, సింహాల ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, అగ్నిగుణంలో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు,
షాపులలో ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు కదా, చెరసాలలో ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటి గదిలో ఉండి మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎక్కడైనా చేయదగిన ఆత్మీయ అలవాటు, స్థితి ప్రార్థన కదా. హిజ్కియా ఎక్కడ చేశారండి? మరణ పడక మీద. యోబు తన బిడ్డల కోసం ప్రతిరోజు ధన బలు ఇచ్చేవాడు. అబ్రహాం గారు, రెబ్కా, ఇస్సాకు, యాకోబు, ఇలా ప్రతి విశ్వాసముల జీవితాల్లో ప్రార్థనకు ఎంతో శ్రేష్టమైన ప్రాధాన్యత ఉంది. దేవుడు కూడా ప్రార్థనను ఘనమైనదిగా ఎంచాడు. ఎందుకంటే తప్పిపోయిన మానవుడు తిరిగి తనతో మాట్లాడితే సంతోషం కదా. తప్పిన కూడా తిరిగి వస్తాడు. అలాగే మానవుడు కూడా ప్రార్థన ద్వారా దేవుని సమీపిస్తాడు. క్షమాపణ కోరుకోవటం కానీ, అక్కడటం కానీ, ఆదరపడటం కానీ. అయితే ఎంతగా దేవుడు ప్రార్థన కనపరుస్తాడు అంటే, ఈరోజు మనం ధ్యానం చేసుకుంటే ప్రార్థన మన ఊపిరవుతుంది. గెత్సెమనే వనములో ప్రభువారి చివరి రాత్రి అది శిష్యులతో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశపడినట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేశారా? ఎందుకు చేయలేదు చెప్పండి. నిద్ర, దుఃఖము చేతనో లేదా అన్నములు విందు అయిపోయింది కదా. ఏమింది అది? పస్కా విందు. ఆ విందు ద్వారానో, అందుకే ఉపవాసం ఉండదు. అందుకే ఉపవాసం ఎందుకంటే కనుండి తింటే మొహరచ్చలేవని, కాస్త కడుపు ఖాళీగా ఉంటే ప్రార్థన చేస్తామని. దేవుడు సమీపించడానికి అదే నియమం కాదు, దేవుడు సమీపించడానికి ఒక మార్గం అది. మరి ప్రభువు చెప్పినా కూడా వారందరూ కురికి నిద్రించారు. 2 సార్లు చెప్పాడు గారు, నాతో కొద్దిసేపు కూడా మెలుగుగా ఉండలేరా? ఈరోజు ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే ప్రభు వారు, ఎలా ఉంది నా ప్రార్థనా జీవితం? బహిరంగంలో చేసే ప్రార్థన కావమ్మా, సంఘాల్లో గంటలు చేసే ప్రార్థన కావు. అందరి ముందు మంచి మంచి పదాలతో నీ భక్తి కనపరుచుకోవటానికి నువ్వు చేసే ప్రార్థన కాదు ఇది. ఏకాంతముగా నీ గదిలో ప్రవేశించబడి నువ్వు ప్రార్థన చేయాలని చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అడదాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎవరు చెప్పిన మాట అది? ఎవరు చెప్పిన మాట ఇది? ప్రభువు చెప్పిన ప్రార్థన చేయండి. ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? ఇదిగో అవసరం ఇది ఎక్కడైనా చేయి, ప్రత్యేకంగా ఎవరు చూడని చోట రహస్య ప్రార్థన. సరే, వాక్యానికి వెళ్దాం. ఉదయాన యోబు గ్రంథానికి వెళితే 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గురించి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం ముందుగా ఊరి దేశమందు ఈ యోబు అనే మనుషుడు ఉన్నాడు. అతడు యథావర్తనుడు, న్యాయవంతుడై ఉండి దేవుని భక్తులు కలిగి చెట్టును అనుసరించిన వాడు, కలిగిరి 7,000 గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, ఆడుగాడిదలు కలిగి ఉన్నాయి. బహుమంది పనివారును. అందరిలో యోబు స్థితి ఏంటి? మనం ప్రార్థన చేయాలంటే ఒక కష్టం రావాలి, ప్రార్థన చేయాలంటే ఒక బలహీనత రావాలి, దేవుని సేవించాలి అంటే పరిస్థితి కావాలి. అందుకే ప్రభు అంటాడు, ధనవంతుడు పలకరాజ్యములు ప్రవేశించే కంటే సుడివజ్యములు ఒకటెదురుట ఎందుకు?
ధనవంతునికి దేవునితో సహవాసం మీద ఆసక్తి ఉండదు. నా ప్రాణమా తిను త్రాగు సంతోషించి అంటాడు, కానీ ప్రభు అని పిలవడు. అంతెందుకు, ఒక ఎవరు వచ్చారు ప్రభు దగ్గరికి, అయ్యా నిత్యం పొందాలి, నేనేం చేయాలి? ఆజ్ఞలు గైకోను, బాల్యం నుంచి గైకుంటున్నానయ్యా. అయితే ప్రభుత్వం ప్రేమించి, నీకు ఇంకా ఒకటి కొద్దిగా ఉంది, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించుము. ఎందుకన్నాడు ఆ మాట? దేవుని వెంబడించడానికి అతనికి తన ఆస్తి అడ్డుగా ఉన్నది. ఎవరు వెంబడించడానికి? నిత్యజీవం కావాలంటే దేవుని వెంబడించాలి కదా. నిత్యజీవానికి వారసుడు కావాలడిగిన వ్యక్తి తన అడ్డుగా ఉన్నదాన్ని వదిలించుకోలేకపోయాడు, పరువును వెంబడించలేకపోయాడు, కారణంగా దుఃఖపడిచి వెళ్ళిపోయాడు. మరి నిత్యత్వం చేరుంటాడంటావా? చేరడు కదా. ఎందుకు? ఆయన మాట వినలేదు. వాస్తవానికి ఈరోజు నేను అనుకున్నాను, విధేయత అని చెప్దాం అనుకున్నాను. విధేయత మీద వచ్చాడు. విధేయత, అసలు విధేయత అంటే ఏంటి? చక్కని అంశం. ప్రార్థనాపరంగా సిద్ధపడదాం, వచ్చేవాళ్ళు ధ్యానం చేద్దాం. కానీ ప్రభు ఈరోజు వాక్యం ఇచ్చాడు ప్రార్థన గురించి. యోబు జీవితాన్ని చూస్తే అతని వంటి ధనవంతుడు మరొకడు లేడు. ఏం తక్కువ మా యోబుకి? ఆస్తుంది, ఐశ్వర్యం ఉంది, మంచి పేరు ఉంది, బిడ్డలు ఉన్నారు. ఒకరిద్దరు కాదు, 10 మంది బిడ్డలు. ఇక ఒక మాట చెప్పాలంటే దేవునితో పని లేని జీవితం, అంతేనా? కానీ అక్కడ ఎప్పుడు మాట ఏంటంటే, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడు అయి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అది గుర్తుపెట్టుకున్న ముందుగా. ఏ స్థితిలో? పెద్ద స్థితిలోనా? బహు సంపన్న స్థితిలో. ఇప్పుడు యోబు గారి గురించిన ప్రభు వారి సాక్షి విందాం. ఒక్క మాట. 9వ వచనం, 6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది అని వాడిని అడగగా, యాతన్నాడు అపవాది. సాతాను పని ఏందమ్మా? ఒకసారి కుదురుగా ఉండడం, ఒకసారి కుదురుగా ఉండాలనే పని ఇదే సాతాను పని. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంసిస్తూ వచ్చానన్నాడు. ప్రత్యుత్తరం ఇచ్చాను, జాగ్రత్తగా రండి చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు. ఏం పిలిచాడండి? నీవు నా సేవకుడైన యోబు సంగతి. ఎట్లాంటి దేవుని సేవకుడు? ఇదే గొప్ప ప్రశ్న. యోబు దేవుని సేవకుడు. ఇప్పుడు మనం దేవుని సేవకుడు అంటే ఏమని చెప్తాం? పరిచయం చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, అదే బోధించేవాళ్ళు, మందిరంలో పని చేసేవాళ్ళు, వీళ్ళు మనం ఏమంటాం? సేవకులు. మరి యోబు ఎక్కడ బోధించాడా? ఎక్కడ బోధించినట్టుందా? పబ్లిక్ మీటింగ్లు పెట్టాడా? వాక్యం చెప్పాడా? ఎక్కడ లేదే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నా సేవకుడు. ఎవరి మాట పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. ఎంత ధన్యత కదా దేవుడు నా సేవకుడు యోబు గురించి మాట్లాడటం. మనం పిలుచుకుంటాం దైవజనము, దేవుడి సేవకులము, విశ్వాసులమని. ఎవరు పిలవాలి ఆ మాట? ప్రభు పిలవాలి. యోబును దేవుడు, యెహోవా దేవుడు నా సేవకుడు ఎందుకు పిలిచాడంటే, ముందు జవాబు చూడలేదు. ముందు జవాబు 4వ వచనం, అతని కుమారులందరూ వంతుల చొప్పున, అనుదినమంటే ప్రతిరోజు ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయ కూడుకొనుచుండగా
తమార ముగ్గురు అక్క చెల్లెండను. ఈ కుటుంబం ఎంత బాగుందమ్మా. ఎంతమంది పిల్లలు? 10 మంది. 7 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. వీళ్ళు ప్రతిరోజు కలుసుకుంటారు ఒక చోట. ఎక్కడో ఒక ఇళ్ళలో విందు. మా ఒకే ఇంట్లో ఉన్నా పలుకొని కూడా పలుక్కో అన్నదమ్ములు కదా. ఒకే ఇంట్లో ఉన్నా ఒకరి ముఖంలో చూసుకో. అంటే వస్తే తమ్ముడు పోవాలా, వదిలి వస్తే కోళ్ళడు పోవాలా, ఆడపడుచుడు పోవాలా, ఎట్లుంటుంది మన పనులు. 10 మంది ఉన్నా కూడా ఎంత ఉన్నారు 10 మంది. ప్రతిరోజు ఒక ఇంట్లో భోజనాలు చేసుకుంటా పిలుచుకుంటా సంతోషంగా ఉన్నారు. ఇది కదా దైవభక్తి గల కుటుంబం, ఇది కదా దేవుని శ్రమిన కుటుంబం, ఇది కదా. దీనికంతా కారణం ఏంటి? కుటుంబ యజమాని. దానికి తోడు తర్వాత ఒక చక్కని మాట్లాడుతాడు యోబు గురించి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి, ఎక్కడ నోటితో కూడా బయట కూడా కాదు, తమ హృదయములో దేవుని దూషించుదేమో అని వారిని పిలువనిపించి వారిని పవిత్రపరచి వారి ప్రతి ఉదయమున లేచి వాళ్ళ ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ అర్థమవుతుందా? దేవుని సేవకుడు అంటే బడికి పోంచినవి కాదు, కుటుంబాన్ని కూడా కాపాడుకునే వ్యక్తి. కుటుంబాన్ని దేవుని కోసం విందు చేసుకుంటున్నారు బిడ్డలు, తప్పేం కాదు, చక్కగా. కానీ ఆ తిని తృప్తి పొంది కడుపు నిండిన మాటలు ఏమైనా వస్తాయేమో. కడుపు నిండితే మాటలు వేరుగుంటాయి కదా. సామెతలు ఏమంటాడు భక్తుడు? అయ్యా ఏ రోజు ఆ రోజు ఆహారం నాకు చాలు, కడుపు నిన్నవాడన యెహోవా ఎవడని అందునేమో. నోరు తరగపోయినా హృదయంలో మనసులు అనుకున్నారేమని చెప్పి భయపడి ఒక్కొక్కరిని పిలిచి తన్ని పిలిస్తే వచ్చారు లేదా? ఎవరిళ్ళు వాళ్ళకున్నాయి, ఎవరి కుటుంబాలు వాళ్ళకున్నాయి. కానీ ఎంత పెద్దవారైనా తండ్రి మాట లోబడే పిల్లలు. వారి గృహాల్లో కూడుకుంటున్నారు. విడుదలకు విధానమయ్యే గారి పిలిచి వాళ్ళు ఒక్కొక్క నిమిత్తము ధనం అర్పించి క్షమించమని దేవుని ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు? యోబు. ఎవరి నిమిత్తమై? తన పిల్లల నిమిత్తమై. తన పిల్లలను దేవుని కోసమై ఒకవేళ హృదయంలో దూషించి దేవుడు కోపం తెప్పిస్తారేమో భయపడి వారిని సరి చేస్తున్న వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ప్రభు అంటాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఎవరంట యోబు? దేవుని ఎలా అయ్యాడు? బిడ్డల కోసం ప్రార్థన చేయుట ద్వారా. ఎవరి కోసమా? బిడ్డల కోసం. ప్రార్థన జీవితం అది. ప్రార్థన పరిచర్య దేవుని సేవకుని పని. ప్రవక్తలు కావాలంటే కొన్ని తలాంతులు కావాలి, పిలువబడాలి. బోధకులు కావాలన్నా వాక్య జ్ఞానం కావాలి. కానీ ప్రార్థించడానికి ఏ తలాంతు కావాలి? ప్రార్థించే మనసు ఉంటే చాలు, ప్రార్థించాలని ఆశ ఉంటే చాలు. నువ్వు ప్రయాణం చేస్తా ప్రార్థన చేయొచ్చు, నువ్వు భోజనం చేస్తూ ప్రార్థన చేయొచ్చు, నీ పని చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చు. నువ్వు పనిచేసేటప్పుడు పనికి వెళ్ళావు అనుకోండి, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు పెద్ద మాటలు, మౌనంగా ప్రార్థన చేసుకుంటూ పని చేయి. ఎంత గొప్పదనేతో ప్రేమలో ఉంటావు, ప్రక్క వాడిని కలిగించుకొని ఏవో మాట్లాడతావు. కానీ ఆ సమయాన్ని దేవుడు ప్రార్థన ఇచ్చాను గుర్తిరిగి కళ్ళు మూసుకునో మనసులో ధ్యానం చేసుకుంటూ ప్రభును స్థుతిస్తూ ప్రార్థన చేస్తే అంతకన్నా క్షేమం ఉంటుందా? నువ్వు వాహనం మీద వెళ్తున్నా సరే, ఇంట్లో ఉన్నా, నువ్వెక్కడ ఉన్నా నీ హృదయము దేవునితో అనుసంధానం కావచ్చు. అది ప్రార్థన శక్తి. అందుకే ఎడతెగని ప్రార్థన అంటే ఇదే కదా. ఎడతెగ ప్రార్థన చేయడంటే ఇదే కదా. ఈరోజు
మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? యోబును దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఎలా యోబు దేవుడు సేవకుడయ్యాడనగా తన ప్రార్థనా జీవితము, ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకున్నాడు, బిడ్డలను సరిచేసుకున్నాడు, హృదయం దూషించారేమని భయపడి వారి కోసము బల్లర్పించేవాడు, దేవునితో సమాధానపరిచేవాడు, దేవుని భయాన్ని నేర్పించాడు, క్షమాపణ కోరుకోవడం నేర్పించాడు బిడ్డలకు. కాబట్టి యోబు దేవుని సేవకుడుగా పిలువబడ్డాడు. రెండో వ్యక్తి చూద్దాం, ఆదికాండము. దయతో ఆదికాండము. ఇది మరీ ఎంత లోతైనము అంటే అబ్రహాం గారి జీవితంలోనే మనం ధ్యానం చేశాము. అబద్ధమాడాడు చెల్లి అని. చూడదైతో కాదమ్మా, ఆ తర్వాత కూడా మరలా ఉంటుంది. ఆ తర్వాత మరొక చోట తిరిగి, ఆ తర్వాత కూడా మరొక చోట చూడదైతో రెండవసారి అబీమెలెకు గురించి ఉంటుంది. చూడదైతో అబీమెలెకు 21వ అధ్యాయం, 21వ అధ్యాయం కాదు, 21 కాదు, క్షమించండి, 20. అక్కడ నుండి అబ్రాము దక్ష దేశమునకు తరలిపోయి 21ని చూద్దాం. కాదేశునకును శ్రీకును మధ్య ప్రదేశములో నివసించి గరాలను కొన్నాను నేను. అప్పుడు అబ్రహాము ఇప్పుడు అబ్రహాము పేరు మార్చబడింది కదా. అబ్రహాము తన భార్య అయిన శారను గురించి ఈమె నా చెల్లెని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారను నిర్మించి తన ఇంట చేర్చుకొనెను. 20వ అధ్యాయం, ఆదికాండం 20 చూసారా? తెచ్చుకున్నాను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు, మనం చేయలేని స్థితి ఎవరు చేస్తారు? మధ్య మనం ధ్యానం చేస్తాం బైబిల్ స్టడీలో కదా. ఐగుప్తు రాజు, ఇక్కడేమో గెరారు రాజు. మనం కొన్న అబ్రహాం అంతే ప్రార్థన చేసుకున్నాడు, అంతే దేవుడు కబులు చెప్పాడు. దేవుడు కథ చేస్తున్నాడు. దర్శనం మందు వచ్చి చెప్పాడు, చూడదైతో నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు పోలేదు గనుక అతడు, ప్రభువా చేయదవా, నా చెల్లెలని చెప్పలేదా? మరియు ఆమె కూడా నాన్నని నేను చేయక ఈ పని చేస్తున్నాను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేస్తేవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను అడ్డగించుతుని, అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ఎవరు చేయండి ప్రార్థన? అమ్మిన చేయడానికి లేదు కదా. అబ్రహాం గారు ఏమైనా ప్రశ్నలు చెప్పాడు ఎప్పుడైనా కూడా? ప్రవక్త అంటే అర్థం ఏంటి? మన దృష్టి ప్రవక్త అంటే జరగబోయేయి చెప్పాలి, లేదు. అబ్రహాం కూడా ప్రార్థనాపరుడే, విధేయుడు, ప్రార్థనాపరుడు, బలిపీఠాలు కట్టేవాడు, ప్రార్థించేవాడు, దేవునితో సహవాసం, పరిచర్య, అంతే. అబ్రహాం గారు దేవుడు పేరు, అతడు ఒక ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయదు. అప్పుడు నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలంట? అబ్రహాం ప్రార్థన చేస్తేనే నేను వింటాను. ఎవరు ప్రార్థన చేస్తే? అబ్రహాము ప్రార్థన చేస్తే. దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో చూడలేదు. యోబు దగ్గరికి వెళితే
చివరి అధ్యాయంలో కూడా స్నేహితులతో దేవుడు అంటాడు, మీరు యోబులాగా యుక్తమైన మాటలు మీరు పలకలేదు కాబట్టి మీ నిమిత్తం యోబు ప్రార్థన చేస్తే మీరు క్షమించబడతారు. ఏంటైతే యోబు గ్రంథము చివరి అధ్యాయం, ఎలిఫజును, బిల్దదును, జఫరును యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షం యోబును అంగీకరించారు. మరియు యోబు తన స్నేహితు నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరల అతనికి దయచేశాను. ఇందులో ముందు వచ్చి ఉంటుందమ్మా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చూడలేదు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని ఎక్కడికి పోవాలంట? ఇవ్వకూడదు. నా సేవకుడు యోబు దగ్గరికి వెళ్ళి మీ నిమిత్తము అతడు ధనము అర్పించాలి. అప్పుడు నా సేవకుడు యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును, మీ ఆజ్ఞను బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను. చాలు. ఈ 2 చోట్ల వారి ప్రార్థన దేవుడు వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? చెప్పండి జవాబు. క్షమించాల్సింది అబ్రహాం. ఎందుకు? భార్యను తీసుకెళ్ళాడు కదా. గెలవరం రాజు ఏం చేసి చెప్పండి? శారాను తీసుకెళ్ళాడు. అబ్రహాం కన్నీరు పెట్టాడు. క్షమించలేని మనసుంటే ప్రార్థన చేస్తాడా? చెప్పండి. మన హృదయంలో క్షమాపణ ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఉంటాడండి, ఉండగదా? క్షమించకుండా నోటి మాటతో క్షమించకపోతే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అందుకే దేవుడు అంటాడు, నువ్వు బ్రతకాలంటే ఇదిగో ఆ వ్యక్తికి అడుగు, అతను ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. యోబు ఎన్ని మాట్లాడినారు? 3. ఏ పాపం చేస్తావో కదా. ఒక పక్క దేవుడు నీతిమంతుంటుంటే యోబులో నేరాలు ఎంచారు 3 కూడాను. అవునా? దేవుడు అంటాడు, నేను క్షమించడం కాదు, ముందు పో, అతను ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే మనస్ఫూర్తిగా క్షమించాలి కదా. క్షమాపణ కలిగిన ప్రార్థన కలిగి ప్రార్థన అంటే పర్వ హృదయం అంటాం మేము. మా రుణస్తులమేమో క్షమించడం, మరణములను క్షమించకపోతే ఆయన కూడా క్షమించడు. అనుభవం తీరుకుంటుంది. మీరు మీ అపరాధం క్షమించకపోతే నేను క్షమించినట్టు ప్రభు వారు. సేవ, దీని సేవ అంటాడు. నా సేవకుడు అబ్రాహాముతో అంటున్నాడు, గెలరాస్తుంటున్నాడు, నేను వెళ్ళి సమాధానప్పుడు అబ్రాహాముతోటి. అతని ప్రవక్త అతను ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీవు బ్రతుకుతావు. బ్రతికించే ప్రార్థన కదా. ప్రార్థనలో ఎంత శక్తి ఉందమ్మా. ఎంత సమయాన్ని వృధా గడుపుతాం, కానీ ఆ సమయాన్ని ప్రార్థిస్తే ఎంత మేలుకరమో దేవుడికరమో కదా. తెలిసి తెలిసి ఎంత సమయం వృధా చేస్తున్నాం. ఆ దినాన్ని కొందరు వస్తున్న ప్రభు కాడికి ప్రతి స్వార్థ వాక్య మాట. ఆ దినమున కొందరు వచ్చి, అయ్యా మీ నామమున ప్రవశింపలేదా? మీ నామమున అద్భుతాలు చేయదా? మీ నామ దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? ప్రభు అంటారు, మీరెవరు నాకు ఎందుకు? అక్రమము క్రమం ప్రార్థన చేస్తున్నది వాళ్ళు. అక్రమము చేయవల్ల ఎదురుండి పండిన వారితో చెప్పుదును. ఎందుకు? ప్రభు నామాన చేస్తున్నారు, కానీ నిజమైన ప్రార్థన సహవాసం వారిలో లేదు. అద్భుతాలు ఏది చేస్తున్నారు, గొప్ప కార్యాలు చేస్తున్నారు, ఈ లోకంలో దేవుని పేరుగా వినబడుతున్నారు, ఎంతమంది వెంబడించున్నారు వాళ్ళని, కానీ చివరికి వాళ్ళ పరిస్థితి పోయింది. నువ్వు తెలుసా, మనం రేపు పరలోకంలో నరకంలో మనం ఊహించిన వాళ్ళని చూస్తాం. మనం అరే వీళ్ళు నరకంలో ఉన్నారా, అయ్యో వీళ్ళు పరలోకంలో ఉన్నారా, ఆశ్చర్యపోతాం మనం. నువ్వు తెలుసా,
వారి హృదయ స్థితిని బట్టి దేవుడు ఆ స్థితిని ఇస్తాడు. పైకి భక్తి గల వారిలా ఉండి భక్తిని ఆశ్రయపోతే ఏమైపోతాం మనం? నిత్యాగ్నిలోనే. సిలుమే దొంగ ఏనాడని అనుకున్నాడా అతను పరలోకానికి వెళ్తాడని? నాకు ఇది న్యాయమని ఒప్పుకున్న వ్యక్తి పాపాన్ని గురించి, నాకు ఈ శిక్ష న్యాయమని ఒప్పుకున్న వ్యక్తి, కానీ ప్రభు కనికరించి పశ్చాత్తాపడితే వెంటనే క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. గెత్సెమనేలో ప్రార్థన, కొండ మీద ప్రార్థన, ఏకాంత ప్రార్థన, 40 దినాల ఉపవాస ప్రార్థన, చివరికి శిలువ మీద కూడా ప్రభు వారి ప్రార్థన ఆగిందా? ఆగలేదు. ప్రార్థనా జీవితానికి మాదిరి తెలుసా మనం? ఎస్ఐఏ. ఈరోజు సంఘాలు చెప్తుంటారు, మా నాయకుడు చూడండి, మైకాన్ని చూడండి ఎంత ప్రార్థనా పరుడు కదా. కొన్ని సంఘాల వారు చెప్తారు, మా నాయకుడు మా సంఘ స్థాపకుడు ఎంత ప్రార్థనా పరుడు అంటే వాడి వైపు చూడాలి. ఎవరికి చూడాలి? ప్రభు వైపు. ప్రార్థనకు మార్గం చూపితే ప్రభువే కదా. రాత్రంతా ప్రార్థన చేస్తాడు, ఏకాంత ప్రార్థన, శిష్యులు ఏర్పాటు చేస్తూ ప్రార్థన, 5 2 చేపలు ఫలము చేసినప్పుడు ప్రార్థన, లాజరును పిలుస్తూ ప్రార్థన, తుఫాను అణిచివేస్తూ ప్రార్థన, ఆఖరికి శిలువ మ్రాను మీద కూడా వేలాడుతూ ఆయన ప్రార్థన ఆగిందా? లేదు కదా. శివులు మరణిస్తూ కూడా ప్రార్థన మొదలుపెట్టాడు, ప్రార్థనతో ముగించాడు. మొట్టమొదటి ప్రార్థన ఏంటి? తండ్రి ప్రేమ క్షమించు. చివరి ప్రార్థన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను కదా. ఇది ప్రభు చూపిన మాదిరి, ఇది ప్రభు చూపిన మాదిరి. యోబు నుంచి అంటున్నాడు, నా సేవకుడని యోబు. కారణం ఏంటంటే తన కుటుంబాన్ని ప్రార్థనతో కట్టుకున్నాడు. మేము కట్టుకున్న జీవితం కట్టాడు. అబ్రహాం గురించి ఇదో ప్రవక్త, అతను ప్రార్థన చేస్తే నువ్వు బతుకుతావు. ఒక రాజు తెల్లవారేసరికి ఆ డేరా ముందు ఏమున్నాయి? రథాలు, గుర్రాలు. అర్థం కాదు. ఏమైందా? వచ్చి అయ్యా నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేస్తే బతుకుతావు. తప్పు చేశాను, నువ్వు ప్రార్థన చేయాలి. అద్భుతం కదా అది. జ్ఞాపకం చేసుకో. ప్రార్థన శక్తి ఎంత శక్తి ఉందో ప్రార్థనలో. నేను జ్ఞాపకం చేస్తున్నాను. తెలిసి 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 ప్రార్థనా జీవితం చల్లారిపోయి దేవునికి దూరమైపోతున్నాం. ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెల్లగా ఉండే ప్రార్థన చేయడానికి ఆజ్ఞను కూడా మనం తోసివేసాం. గుర్తొస్తే ప్రార్థన, లేదా మందిరానికి వస్తే కాసేపే. వ్యక్తిగత ప్రార్థన లేదు, రక్తంతో చేసే ప్రార్థన లేదు, విసుగు చేసే ప్రార్థన లేదు, ఒక పని ఆరంభించబో చేసే ప్రార్థన లేదు, విశ్వాస ప్రార్థన లేదు, ఇతరుల కోసం చేసే ప్రార్థన లేదు. మనం చేస్తే మన కోసమే. చూడు ప్రభు అంటాడు, నీ శత్రువు ప్రేమించుడి, వారి కోసం ప్రార్థన చేస్తావా? ఎవరి? క్షమించమని, వారి జీవితాలు మార్చమని ప్రార్థన. మూడవదిగా మహమ్మడి జ్ఞాపకం చేస్తారు. మూడవ వ్యక్తి దానియేలు జీవితం వెళ్దాం. దానిలో చూడదైతో ఒక్కసారి సింహపు గుహలో దానియేలు రోజుకి 2 సార్లు ప్రార్థన చేసేవాడండి. ముమ్మారు. ఎందుకు చేసేవాడు ముమ్మారు? ఒక ప్రత్యేకమైన పని కోసం. ఏంటి ఆ పని? చెరలో ఉన్నాడు, విడుదల కావాలి, 70 వారాలు పూర్తి కావచ్చాయి, దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. యెరూషలేముతో కిటికీలు తీసి మొరపెడుతూ ఉన్నాడు. యెరూషలేము ఎందుకు తీశాడంటే సొలొమోను దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం. అది మీరు ఒకవేళ పరదేశం వెళ్ళినా కూడాను ఈ స్థలంతో తిరిగి ప్రార్థన చేస్తే వింటానికి చెప్పాడు. కాబట్టి దేవుడు ఆ ఇదిగా ప్రార్థన చేస్తున్నాడు దానియేలు వాక్యానుసారంగా. చూద్దాం దాని గ్రంథంలో చూడదైతే 8వ అధ్యాయం 6 దానియేలు 6 9 చూద్దాం. కాగా రాజు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి
యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెషవదట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఏ శాస్త్రం అది? 30 దినాల వరకు కూడాను ఏ మనుష్యుడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, రాజుకే చెప్పాలి. అసలు ఈ ఆజ్ఞ తీసుకొచ్చింది ఎవరి కోసమై? దానియేలు కోసమే. దాని గురించి అంటాడు చక్కగా మనకు తెలుసు. దాని గురించి ఏమిటో తెలుసండి. దాని గురించి 5వ వచనం, అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకోనేరే. ఏంటంట? ఒక్క దేవుని విషయంలో తప్పితే ఏ విషయములో అతనిలో ఏ లోపాన్ని పట్టుకోలేము. 100 మంది చూస్తున్నాడు శత్రువులు గుంపుగా, ఏ తప్పు దొరికిందో చూద్దామని. అంతమంది అంటారు, మనమే పట్టుకోలేము. ఒక్క దేవుని సంగతే. దేవుని సంగతి అంటే ఏంటి? తప్పని కాదు, దేవుని వ్యతిరేకంగా ఏం చేయడు, వాక్యాన్ని ధర్మశాస్త్రం కైకుంటాడు. కాబట్టి ఏదైనా చేయాలంటే ఆ రూట్లో రావాలి. మన రాజు కడిగి పోయిన అందరూ కలిసి, రాజా నువ్వు దేవుడు అయ్యా, నువ్వు పెద్దవాడివి, ఒక సంతకం చేయి, 4 రోజులు నీకు తప్ప మొర పెట్టకూడదంటే ఉబ్బిపోయి ఆయన ముద్రేస్తాడు వెంటనే. ఇది దానిల కోసం అని తెలియదు పాపం. దానియేలు చాలా ఇష్టం రాజుకి. తనకు తెలియకుండానే దానియేలు కుట్ర చేశారు. రాజు వచ్చి అతనే సంతకం చేయించారు. రాజాజ్ఞ చేసింది, ఇట్టి సంతకము ఇట్టి శాస్త్రము సంతకము చేయమని తెలిసి కూడాను యథాప్రకారముగా ముమ్మారు అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించి వచ్చాడు. ఎవరు? దానియేలు. చట్టాలు శాసనాలు ప్రార్థనను ఆపలేవు. ఆపగలవండి? మనం ఆపుతాం. చట్టాలే బనిలా, శాసనాలే బనిలా. ఒక చిన్న ఆటకం వస్తే ముందు ఆగేది ప్రార్థనే కదా. ప్రతిరోజు నీకు అలవాటు ఉంది, మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేసుకుంటావు. నీకు అలవాటు ఉంది, నువ్వు ఖాళీగా ఉన్నావు, ఇంట్లో ఒక తీర్మానం చేసుకున్నావు, 3 నుంచి 4 దాకా గంట ప్రార్థన చేసుకుంటావు, తలుపు ప్రార్థన చేసుకుంటావు. 3ంటికి వచ్చి తలుపు తట్టారు, ఏదో మాట్లాడాలి, మొహమాటం లేకుండా చెప్పగలవా? అమ్మా 1 గంట ఆగి వస్తే ఎంతసేపు అయినా మాట్లాడుకుంటాం, దయచేసి 1 గంట వదిలే అని చెప్పగలవండి? చెప్పండి, చెప్పగలవా? కొంతమంది అంటారు చుట్టాలు వచ్చారన్నా ప్రార్థనకు రాలేదంట. ఎవరు వస్తామా? చుట్టాలు ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం ఏం కావాలన్నీ ఉన్నాయి, నువ్వు ప్రార్థన పోయిస్తా కాదు, మీరు కూడా రండి, తిరిగి వచ్చి ఉడుకొని తిందాం. అది బాగుంటుందా? ఇంట్లో కూర్చొని తిరిగి మాతేస్తుంటే బాగుంటుందా? చెప్పండి, ఆలోచిద్దాం. ఇవన్నీ అపవాది ఏ రీతిగానైనా నిన్ను నన్ను ప్రార్థనకు ఆపే కార్యాలు. దానియేలు జీవితంలో శాస్త్రం చేయబడింది ఏమని? సింహాల గుహలో వేయబడతారు. సింహాల గుహలో అటువంటి శాస్త్రం మనకుంటే మనం చేయగలం ప్రార్థన. చెప్పండి, ప్రభువా నీకు తెలుసు నా భక్తి, ఇన్నేళ్ళు ఎలా ఉన్నానో, ప్రభువా ఈ 1 నెల రోజులు నా పట్ల కనికరం చూపు. నేనైతే అట్నే చేస్తాను, మీరు కాదు, మీరు భక్తి పడు. నేనైతే ప్రభువా ఈ 1 నెల రోజులు కాస్త నా పట్ల జాలి చూపితే, ఈ నెల అగ్గని మళ్ళీ వచ్చే నెల 1వ తారీఖు బలి పెడతానయ్యా, బైబిల్ చదవటం ప్రార్థన చేయటం, ఈ 1 నెల రోజులు కాసేపు పక్కన దాచి పెడతానంటాను. మీరు అట్లా అనర్లే కదా? మీరంటారా? అస్సలు అంటారు కదా. కానీ దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడి తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు, తలుపులు మూసి కాదు, ప్రతిసారి తలుపులు తీసేసేవాడు. ఇప్పుడు కూడా అలాగే. అంటే
ఏ చిన్న మార్పు లేదు తన యొక్క ప్రవర్తనలో, తన ప్రార్థనా జీవితంలో. దేవుడికి భయపడ్డాడు తప్పితే మనుషులకు భయపడ్డాడు. ఏం చేస్తారు? ప్రాణం తీస్తారు, సింహాలు బొల్లేస్తారు. ఇవేమి ఎదురు చనిపోవాల్సిందేగా. సింహాలు చెంపడతానా? చనిపోయి నేను చనిపోతే ప్రభువుతో ఉంటాను, నా ప్రభువుతో ఉంటాను. ఇక్కడైతే ప్రార్థన ఆడితే ముఖాముఖి మాట్లాడతారు ఆయనతోటి. ఉన్నాను ఆ విశ్వాసం. ఏ చిన్న పని పడినా ముందు ఆగేది దేవుని పనే. ప్రాణం పోయిన పరిస్థితులు తలకిందులైనా ఆగకూడదు దేవుని పని. మనం ఆపేదే దేవుని పని. ఏది మన పిలుపు? చిన్న చిన్న వాటికి దూరం అయిపోయి ప్రభువా క్షమించిన, ఈ ఒక్కసారి క్షమించాయ, ఈసారి వస్తాను. లెక్క పెడుతున్నాడు ఆయన. ఏంటి లెక్క పెట్టి? నీ ఆబ్సెంట్లన్నీ, నీ ఆబ్సెంట్లు, నీ ప్రవర్తన, ఎన్నిసార్లు ప్రార్థన చేయలేదు, అవకాశం ఉంటే ఎన్నిసార్లు ప్రార్థన చేయలేదు, తృప్తిగా తినకుండా నీ నిద్రపోయిన రోజు ప్రార్థన లేకుండా, కనీసం స్తుతించకుండా లేదా లేవగానే స్తుతించకుండా అన్ని లెక్క రాస్తున్నాడు ఆయన. భక్తి పరులో మళ్ళీ మన భక్తి ఎంతగా ఉంటుందంటే లోకం ముందు కనపరుస్తాం లోకానికి, కానీ మన హృదయం ఎలా ఉందో దేవునికి తెలుసు. జ్ఞాపకం చేస్తున్నాను దానియేలు ప్రార్థనా జీవితం. ముందుకెళదాం. ఇట్టి సంతకం చేయబడింది తెలుసుకోవడాను అని ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ వెళ్ళారు. వీళ్ళు రాజు గారు చెప్పారయ్యా, ఇదిగో బందీగా వచ్చిన దానియేలు నీ మాట వినలేదు, లెక్క చేయలేదు, సింహాల గుహలో ఏమంటే రాత్రి అంతా సాయంకాలం ప్రయాసపడ్డా వల్ల కాలేదు, రాజు వల్ల కాలేదు. చివరికి తీసుకువెళ్ళి సింహాల గుహలో వేశారు. ఎవరిని? దానియేలు. దాని లెక్క ఉన్నాడు ఇప్పుడు. ఎక్కడి నుంచి? రాజా మంత్రి గారు, ఆయన మంత్రి దగ్గర నుంచి సింహాల గుహలో ఉన్నాడు. ఉంటే ఇక రాజు నిద్ర పట్టలేదండి. అన్ని కార్యక్రమాలు ఆపేశాడు. ఆపేసి తెల్లవారుచుండగానే వేకున లేచి ఉండదు. ఏముంటాడు అక్కడ? తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, ఈ మాట ఏమంటే దుఃఖ స్వరముతో దానిని ఎవరు పిలుస్తున్నాడు తెలుసా? జీవము కలిగిన దేవుని సేవకుడైన. ఎవరంట? యోబుల ప్రభు ఏమన్నాడు? నా సేవకుడైన యోబు సంగతి. దానియేలు యొక్క సేవ ఏంటి? ఏ సేవ ఇది? ప్రార్థనా పరిచర్య. ఏ పరిచర్య? అబ్రహాం పరిచర్య, యోబు పరిచర్య. అబ్రహాం గారు కుటుంబం కోసం కదా, యోబు గారు కుటుంబం కోసం, అబ్రహాము శత్రువుల కోసం, దానియేలు దేశం కోసం. ఒక్కొక్కరికి ఒక్కో పరిచర్య దేవుడు ఇచ్చాడు, ఒక్కో ప్రార్థన పరిచర్య. తక్కువ తీసేయద్దండి. మేము కనపడతాం, మీరు కనపడరంతే. కనపడే వాళ్ళకన్నా కనబడని పరిచర్య దేవునికి ఇష్టం కదా. కనపడరు కాబట్టి అంత లెక్క చెప్పని అవసరం లేదు. సంఘంలో అనుకోండి అని ఆదివారం ఆడకపోయి అడుగుతాడు, సంఘం అడుగుతాడు, ఏనా బాగలేదు, ఏమైంది ఆదివారం రాళ్ళు ప్రార్థన అని అడుగుతాడు. రాకపోతే నేను మిమ్మల్ని అడిగే దేవుడు ప్రార్థన చేసేది ఎవరు కూడా తెలియదు, కానీ ఎవరు తెలుసు? దేవునికి. మీరు లెక్క చెప్పాల్సింది. మేమైనా నువ్వైనా లెక్క చెప్పదు, కానీ మేము కనపడతాం, మీరు కనపడరు. ఎంత శ్రేష్టమైన పరిచర్య అంటే రాజు అంటున్నాడు దానియేలుతోటి దుఃఖంతో వచ్చి, జీవము గల దేవుని సేవకుడమైన ఏంటి దానియేలు సేవ? ప్రార్థన పరిచర్య. రాజు గుర్తుపట్టాడు. రాజు గుర్తుపడితే దేవుడు గుర్తుపడ్డా నీ పరిచర్య, ప్రార్థనా జీవితాన్ని. ఒక్క రోజు కూడా ఆగకుండా నువ్వు చేసే దేవుని పరిచర్య దేవుడు బడా నమ్మకం మంచి ఎవరికి? ఇట్లాంటి వాళ్ళకే. ఆ ప్రార్థన పరిచర్య తెలుసా ఏం జరిగిందో? దానియేలు అంటాడు, రాజు ఆ మాట అనగానే, నీవు నిత్యము సేవించుకుని దేవుని రక్షించి. ఎలా సేవించాడు? ప్రార్థనతో. ఎలా సేవించాడు? ప్రార్థనతో. నువ్వు నిత్యము సేవించే దేవుడు రక్షించాడు ఏంటి అంటాడు?
రాజుకు క్షేమం కలుగును గాక. అందుకు దానియేలు చక్కర పడుకుంటే అక్కడేమంటే దానియేలు రాజు చిరకాలం జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి, ఎవరి దృష్టికి అండి? హృదయ రహస్యాలు ఎరిగి మన అంతరంగాన్ని పరిశోధిస్తూ మన హృదయంలో ప్రతి మూల శోధించే దేవుని దృష్టికి దానియేలు నిర్దోషిగా కనపడ్డాడు. ఇది కదా దేవుడు మన జీవితం. మనుషులు కాదు మన దోషాల్సిందే. నీ దేవుడు, నా దేవుడు కనబడుతుంది కనుక ఆయన తనను పంపి సింహాల నోళ్లను ఏ హాని చేయకుండా వాటి నోళ్లను, ఇప్పుడు చెప్పండి, దానియేలుతో పాటు ఎవరు ఉన్నారు గుహలో? సింహాలు ఉన్నాయి, దూతలు ఉన్నారు. ఉన్నారు లేదా? అగ్నిగుండములో శనిమిషేపదిగులతో ప్రభు ఉన్నాడు. ఇక్కడ దాని కోసం ఎవరు వచ్చారండి? చెప్పండి. నా దేవుడు తన దూతలను వాటి నోళ్లను మూయించను కనుక అవి నాకే హాని చేయలేదు. ఏ శక్తి ఇది? చెప్పకుండా మనకు ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థనా శక్తి కావాలయ్యా. ఏం పాటలు పాడతాం కదా, ఏదో శక్తి పాట పడితే రాదు. ఎవరు చూడని నీ దేవుడే చూచే ఆ ఏకాంత ప్రార్థన అదే సేవ. ఇట్టి సేవ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన పరిచర్య ఉందానికి ఆ జీవితము ఎంత ఆశ అంటే మనకి. నేను పాట పాడితే ఊరంతా వినాలి, నేను ప్రార్థన చేస్తే అందరూ మెచ్చుకోవాలి. కానీ ఏకాంతంగానో అడుగుతున్నాను దేవుడు సేవకునిగా, అడుగుతున్నాడు ప్రభు ఈరోజు నీ ప్రార్థన జీవితం ఏకాంత ప్రార్థన జీవితం ఎలా ఉంది? ప్రభుకి ఇష్టమైన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఈరోజు జ్ఞాపకం చేసుకో. నువ్వెక్కడ చెప్పిన కదా, నువ్వెక్కడ ఉన్న ప్రార్థన చేసి, నీ ఉద్యోగములో, నీ పనిలో, నీ ప్రయాణములో, నీ పడక మీద మోకరిండి నువ్వు భోంచేస్తూ నువ్వే పని చేస్తున్నా నీ ఆత్మ దేవునితో అనుసంధానమై ఉండాలి. సహవాసం కలిగి ప్రభు అని పిలుస్తూ ఉండాలి. ప్రార్థన లేదా చల్లారిపోతావు. ప్రార్థన లేదా దేవునికి ఇష్టం లేని జీవితం అది. దేవుని సహాయం దొరకదు, దేవుని కాపుదల దొరకదు, దూరమైపోతాం. యోబు జీవితాన్ని గమనించి ఒక్కసారి. మనబడి యోబు తన కుటుంబం కోసం ప్రార్థన చేసి అవసరపడ్డాడు. అబ్రాహాము తన శత్రుల కోసం ప్రార్థన చేశాడు. చివరికి దానియేలు దేశం కోసం తిరిగి పునఃస్థాపించబడాలి. ప్రార్థన దేశం తట్టు కిటికీలు తీసి ప్రార్థన. ప్రభువా 70 వారాలు అయిపోయాయి తండ్రి, ఇప్పుడు మాకు విడుదల. దేశమును చూడయ్యా, జ్ఞాపకం చేసుకోయా, తిరిగి దేశాన్ని తీసుకురా తండ్రి. ఇశ్రాయేలు దేశాన్ని కట్టు ప్రభువా, నీ మందిరాన్ని బాగు చేయాలి ప్రభువా, నీ మందిరంలో దీపం వెలగాలి తండ్రి, నీ మందిరంలో ఆరాధన జరగాలి ప్రభువా, తిరిగి నీ మందిరం స్థిరపరచబడాలి. మందిరం పట్ల ఆశాశక్తి, దేశం పట్ల ఆశాశక్తి నీకుందా? దేవరాజ్యం పట్ల, దేవరాజ్యం కట్టబడాలి. ఈరోజు అడుగుతున్నాను, నువ్వు కోసం ప్రార్థన చేస్తున్నావా? రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఇష్టానుసరంగా జీవిస్తూ ఉంటే వాళ్ళు వెనకేసుకొస్తావు. కానీ కన్నీటితో ప్రార్థించే జీవితాలు నీకున్నాయా? వారి మీద చేతి నుంచి ప్రభువా వీరిని క్షమించి సరిచేయ ప్రభువా, మరి పట్టుకో తండ్రి, మనసు మార్చేయాలి ప్రార్థన జీవితాలు నీకున్నాయా? ఏం చేస్తారండి? ఒకవేళ మనసులోనేమో అన్న దూషించారేమో అని చేయలేదు, చేస్తారేమో అని భయపడి వారితో ప్రార్థన బలర్పించాడు యోబు. అబ్రహాం అయితే తన భార్య తీసుకుపోబడింది, దుఃఖంలో ఉన్నాడు, దేవుడు కలగ చేసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు బతకాలంటే పో ప్రభుత్వం కోసం ప్రార్థన, అది ప్రార్థన చేసి అంగీకరిస్తాను కదా. దాని గురించి రాదు అంటున్నాడు, జీవముల దేవుని సేవకుడమైన దాన్ని నువ్వు నిత్యము సేవించే, నిత్యము ప్రార్థించే. సేవించే అంటే ప్రార్థించే దేవుడు నిన్ను రక్షించాడా? శాస్త్రాలు దాని ప్రార్థన ఆపలేకపోయాయి, రాజులు అధికారులు దాని ప్రార్థన ఆపలేకపోయారు. ఈరోజు నీ ప్రార్థన ఆపేదైనా ఉందా? ప్రక్కన పడేసేయి. కనుక నిన్ను దేవుడికి ద్రోహం చేసేది ఏదైనా సరే ప్రభు అంటాడు, నీ కుడి కన్ను మీద భరిస్తే పెరికేయి, నీ కుడి చేయి మీద భరిస్తే నరికేయి. అంతకన్నా చెప్పాడు. అంటే ఆటంకం రాకుండా చూసుకో, జాగ్రత్త సరి చూసుకొని ప్రభు అంటున్నాడు. ఈరోజు
జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన దేవుని సేవ, అది దేవునికి ఇష్టమైన సేవ. నీ ప్రార్థన ఒక ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది. ప్రార్థనలు కదండి, ధూపములాగా. మరి రోజు జ్ఞాపకం చేసుకో, ఎలా ఉంది నీ ప్రార్థన జీవితము? ఆయన కోరినట్లుగా ఉందా? ఆయనకి ఇష్టమైనట్లుగా ఉందా? ఆయన చిత్తానుసారంగా చేస్తున్నావా? ఆయనకు లోబడి చేస్తున్నా, ఆయన ప్రేమిస్తున్నావా? ఆగిపోగా సాగిపోతూ ఉందా నీ పరిచర్య? ప్రశ్నించుకొని ఈ రోజున తిరిగి దేవుడితో సమాధానపడి, ఇదిగో ఆయనకి ఇష్టలా జీవిద్దాం. ఆత్మీయం చల్లారిపోయిందా? రోజు మండించు. దేవాలయంలో పరిశుద్ధ స్థానంలో నిత్యం అజ్ఞానం మండుచున్నాను. మా హృదయంలో ప్రార్థన అగ్ని మండుచూనే ఉండాలి. ఆరిపోకూడదు, ప్రార్థన ఆగిపోకూడదు. అటు కృప ప్రభువుని దయచేయాలరా. ప్రార్థిద్దాం, తల ఉంచండి, ప్రార్థించుకుందాం. ప్రభు చెబితే వచ్చే వారము విధేయత, దేవుడికి విధేయత చూపాలో జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట చెప్పమంటే విధేయత అంటే ఒక చిన్న మాట ముగిస్తాం. విధేయత అంటే ఆలస్యం చేయదు. విధేయత ఆలస్యం చేయదు. విధేయత ఇంకా ఆలస్యం చేయదు. విధేయత తప్పించుకోదు. విధేయత భయపడదు. ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి విధేయత గురించి. ధ్యానం చేయండి, ప్రాంతపరంగా సిద్ధపడి రండి. వచ్చేవారు ప్రభు చూపితే ధ్యానం చేద్దాం, మొహద్దాం, ప్రార్థిస్తున్నాం కూడాను. ఈ పరిచర్య మన జీవితాల్లో కొనసాగాలి. ప్రభు మాకు ప్రతి ఒక్కరికి ఇచ్చిన పరిచర్య ఇది, ప్రార్థన పరిచర్య. ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. తెగ ప్రార్థన చేయమన్నాడు ప్రభు వారు. ఎఫ్ఎస్సీ పత్రిక తీర్థతో ఈ సర్వాంకవచ గురించి జ్ఞాపకం చేస్తూ ఒక మాట ముగించి వెళ్తాను. ముందుకి మన జ్ఞాపకం ఖచ్చితంగా జ్ఞాపకం చేయాలి. ఎఫ్ఎస్సీ పత్రికలో చూడండి, సర్వాంకవచ చూడండి, వాక్యమనే ఆత్మకర్మ ధరించుకుంటూ తర్వాత ఇవన్నీ కాక దాన్ని పట్టుకోండి, శక్తిమంతులు అవుదురు, మరియు ధరించుకోండి ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థన. ఇన్ని రకాల ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయొచ్చు. చాలు. ఆజ్ఞది ఒక ఆత్మకర్మ సరిపోదు, సర్వంగా సరిపోదు. ప్రతి విధమైన ప్రార్థన అది దేవుని చిత్తమైనది. కాబట్టి అట్టి ప్రార్థనతో పౌలు కొనసాగుదాం. ఈ ప్రత్యేక పరిచర్య నీకు నాకు తెలిసే పరిచర్య, ఇది ఆగిపోకూడదు. ప్రవోచ్చ పర్యంతము మన చివరి శ్వాస వరకు ప్రార్థన ఆగిపోకూడదు. ప్రార్థన ఆగిందా శ్వాస ఆగినట్టు భక్తుడు అంటాడు. ప్రార్థన ఊపిరి, ప్రార్థన ఊపిరి, మన ఊపిరి కావాలి. అటు కృప ప్రభు నీకు నాకు దయచేయను గాక. మొకరిద్దాం, ప్రార్థిస్తున్నాం. ప్రార్థించేట్టు